నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. రైట్, రాష్ట్రంలో ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో రీసర్వే జరగాల్సిందే అని చెప్పేసి అటు ప్రతిపక్షాలతో పాటు ఇటు ప్రజా సంఘాలు బీసీ నాయకులు పెద్ద ఎత్తున కొట్లాడిన విషయం మనందరూ తెలిసిందే. కులగణన జరిగిన తర్వాత కులగణన సరిగ్గా జరగలేదు, బీసీల లెక్కలు పూర్తిగా తప్పుల లెక్కలు అని చెప్పేసి ఇటు ప్రజా సంఘాలు బీసీ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విరుచుకుపడడం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి అటు మీ ఏదైనా తప్పులుంటే సరే మాకు చెప్పండి, మేము సరి చేసుకుంటామన్న వాళ్ళు మళ్ళీ రీసర్వే పెట్టిళ్ళు. బట్టి ఉప ముఖ్యమంత్రి ఈ నేపథ్యంలో మనం మాట్లాడే ప్రయత్నిద్దాం ఈ విషయాలపైన. మనతో పాటు డాక్టర్ వక్లాభరణం కృష్ణమోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే పవన్. రీసర్వేని మీరు ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఈ కులగణన జరిగిన తర్వాత జరిగే మూమెంట్లో లెక్కలు బయటకు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వచ్చారు కదా, ఏంటి రీసర్వేని మీరు ఎలా చూస్తారు? రీసర్వే అంటే వాళ్ళు మొత్తం రీసర్వే కాదు, ఇది ఎంత ఏ మేరకైతే ఓ 3.1% సరిగా కాలేదన్నారు, చాలా ఫిర్యాదులు కూడా వచ్చాయి. కాబట్టి ఆ మేరకు ఆన్లైన్ సౌకర్యం కల్పించారు, టోల్ ఫ్రీ సౌకర్యం కల్పించారు. ఈ టోల్ ఫ్రీ సౌకర్యం కల్పించడం ద్వారా ఏంటంటే ఎవరైనా ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళి వీళ్ళే నేరుగా ఫిలప్ చేసుకొని వస్తారు క్వశ్చనర్ని. తర్వాత మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, లేకపోతే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ ఆఫీసులలో, పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ వార్డు కార్యాలయంలో ప్రతి చోట కూడా క్వశ్చనర్స్ని పెడతాం, మీరు మళ్ళీ నింపుకోండి అనేటువంటి అవకాశం ఇచ్చారు. దీన్ని మేము సరే మంచిదే అన్నాం. కానీ ఇంకా కొంచెం ముందడుగు అయి ఎలాగూ ప్రభుత్వం ఒక ఆలోచనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదైతే మీరు 16 నుండి 28 వరకు చేయబోతున్నారో కొంత సహృదయతతో మరింత ముందుకు వచ్చి మీరు టీచర్లతో చేయించండి, ఏమున్నది, ఇంటింటికి వెళ్ళి చేయిస్తే ఎక్కడైతే నామోదు కానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళే చేయించమని కోరుతా ఉన్నాం. మొత్తం కూడా చేయమని మేము అడుగుతలేం. మీరు శాస్త్రీయంగా చేసాం, చాలా పకడ్బందీగా చేసాం, మళ్ళీ మొత్తం సర్వే చేస్తే ప్రభుత్వం చేసేది తప్పు అనేటువంటి భావన పోతుంది అని అంటున్నారు. కాబట్టి మేము కూడా అంగీకరిస్తున్నాం. మేమందరం అదే కోరాం, పెద్దలందరం కూడా మేమందరం కూడా అదే కోరాం. కాబట్టి సహృదయతతో రాష్ట్ర ప్రభుత్వం నిజంగా కూడా నిబద్ధత ఉంటే కొంత ముందుకు వచ్చి ఎక్కడైతే నామోదు కానిటువంటి కుటుంబాలు మిగిలిపోయినాయో వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మరొకసారి ఒక సామాజిక ఉద్యమంగా, ఒక అక్షరాస్యత కోసమో, ఒక మద్యపాన నిషేధం కోసమో, ఆయా ప్రభుత్వాలు ఆనాడు ఎట్లయితే ప్రజలందరినీ భాగస్వాములను చేసి మొత్తం ప్రజాప్రతినిధులందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఒక ఉద్యమంగా, సామాజిక ఉద్యమంగా ఎట్లా తీసుకుపోయినరో చాలా అపవాదం వచ్చింది ప్రభుత్వానికి. కాబట్టి ఇది ఒక సామాజిక ఉద్యమంగా ఈ పక్షం రోజుల పాటు చేయిస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. అంటే రీసర్వేలో ప్రభుత్వం అయితే అసెంబ్లీ సెషన్ పెట్టిన తర్వాత ఎమర్జెన్సీగో ఇవే లెక్కలు, ఇవే కరెక్ట్ లెక్కలు అన్నారు. మళ్ళీ రీసర్వే ఎందుకు చేయాల్సి వస్తుంది? నిజంగానే ప్రభుత్వం మేము చేసిన లెక్కలు అక్కడ తప్పులు తడకగా ఉన్నది, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, బీసీ సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయని ఒక భావన ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కలిగిందంటారా? తప్పనిసరి కలిగింది. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు వీళ్ళు ఎంత ప్రకటించలేదన్నా అధికారికంగా దాన్ని అన్ని కూడా ఉపయోగించుకోవడం జరిగింది. ప్రభుత్వం దగ్గర ఆ లెక్కలైతే ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అని ప్రభుత్వానికి కూడా తెలుసు. కాబట్టి వాటిని బేరేజ్ వేసుకొని చూసుకున్నారు. కొంతమంది అధికారులు, పెద్దవాళ్ళందరూ కూడా చాలా నిర్దిష్టంగా ఆనాడు ఎంతున్నది, ఈనాడు ఎంతున్నది, గ్యాప్ ఎంత వచ్చింది, గ్రోత్ రేట్ ఎంత, ఇవన్నీ చాలా స్పష్టంగా చెప్పగలిగినారు. అంటే ఇప్పుడు చాలా వరకు ఈ ఆధార్ కార్డ్కి ఓటర్ ఐడికి మ్యాచింగ్ అవ్వట్లేదు, మిస్ మ్యాచింగ్ అవుతున్నాయి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అవుతున్నది. ఆధార్ కార్డుకు, ఓటర్ లిస్టులకి మిస్ మ్యాచింగ్ అవుతున్నది. వీళ్ళు చేసినటువంటి సర్వేకు, సమగ్ర కుటుంబకు మధ్య కూడా చాలా మిస్ మ్యాచ్ అవుతున్నది. రెగ్యులర్ గ్రోత్ చూస్తే కూడా ఆ గ్రోత్కు కూడా ఇది మ్యాచ్ అవ్వడం లేదు. కాబట్టి ఇవన్నీ నిర్ధారణ చేసుకున్న తర్వాత వారు ఒక కార్యక్రమానికి ముందుకు వచ్చిండ్రు, మాకు మంచి సంకల్పం ఉందని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ అపవాదం ఎందుకు మూట కట్టుకోవాలని చెప్పి ఒక ముందడిగై ఆ నామోదు కానటువంటి వాటిలో రీసర్వే చేయాలని వచ్చారు. మేము స్వాగతించినాం, మేము అభినందనలు కూడా తెలియజేసినాం. కానీ ఇప్పటికైనా నిబద్ధతతో పనిచేయండి, ఇప్పటికైనా దీని ఒక సామాజిక ఉద్యమంగా ప్రజలందరూ కూడా భాగస్వాములు చేయండి. సరే, బట్టి విక్రమార్క ఏమంటుంటే రీసర్వేలో 3% వాళ్ళు పాల్గొనలేరు, వాళ్ళ కోసం మళ్ళీ రీసర్వే పెడతా అంటారు కదా. మీ ప్రకారం మాజీ బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నారు కదా, మీ ప్రకారం మళ్ళీ రీసర్వే జరిగితే బాగుంటుంది అంటారా? తెలంగాణలో ఏ విధంగా చూస్తారు మీరు? టోటల్ రీసర్వే అవసరం లేదు. నామోదు కానటువంటి వాళ్ళు ఎవరైనా కానీ స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకోవాలి. అందుకోసం సరే ఆన్లైన్, టోల్ ఫ్రీ ఎలాగూ చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఇంకా కొంత ముందడుగా వచ్చి నేనేమంటున్నాను, మళ్ళీ టీచర్లతోని ఇంటింటికి పంపించండి. ఎక్కడైతే నామోదు కాదన్నటువంటి గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిర్యాదులన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎన్ని కాలేదనేది ప్రభుత్వానికి తెలుసు. ఇవి చేయకపోతే రేపు పొద్దున చాలా ప్రమాదం ఏర్పడుతుంది. రిజర్వేషన్ల శాతం బీసీలకు తగ్గిపోతుంది. హైదరాబాద్ నగరంలో కూడా చాలా సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరు మంచి చేయకున్నా పర్వాలేదు, కానీ మాకు బీసీలకు చెడు చేయొద్దు. ఈ విషయాన్ని పదే మేము చెప్పినాం. కాబట్టి ప్రభుత్వం దిగొచ్చింది.
ఇవాళ చేస్తున్నారు, ప్రజలు కూడా ముందుకు వచ్చి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అంటే కులగణన జరిగిన తర్వాత పెద్ద ఎత్తున బీసీల్లో చైతన్యవంతమైంది, ఇతర పార్టీలకు అతీతంగా, సంస్థలకు అతీతంగా, ఈ సంఘాలకు అతీతంగా మీరు కూడా మీటింగ్లలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా ఏం డిస్కస్ చేస్తున్నారు మీటింగ్లలో, ఏ ఎజెండా ముందుకు తీసుకుపోతున్నారు? ఎజెండా అంటూ ఏం లేదు. బీసీల అభివృద్ధి, సంక్షేమము, బీసీలకు లాభం జరగాలనేదే మా ఎజెండా. దీనిలో పెద్ద హిడెన్ ఎజెండాలు లేవు. మేమేం రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తలేము, మమ్మల్ని రాజకీయ పార్టీలు నడిపిస్తలేవు. సంఘాలందరూ కూడా, మేధావులు కానీ సంఘాలన్నీ కూడా స్వచ్ఛందంగా, ఏనాడు లేనటువంటి బీసీలలో పెద్ద ఐక్యత వచ్చింది ఈ ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల. ఇకపై కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ చేయొద్దని మేము అంటా ఉన్నాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎన్ని మాట్లాడుతూ ఉంటే కూడా ఆగమేఘాల మీద వారు డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావు గారు మొన్న 10వ తేదీన తన నివేదిక ఇచ్చాడు. మరి ఆ నివేదికలో ఏముందనేటువంటిది వాళ్ళు బహిర్గతం చేయడం లేదు. 50% లోపు ఉండాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే ఉంటుంది. కానీ ఆ కమిషన్ అవలంబించినటువంటి ప్రామాణికమైనటువంటి పద్ధతులు ఏమిటి? ఎందుకంటే ఆయన సోషాలజిస్టులను పిలవలేదు, వర్క్షాపులు పెట్టలేడు, సింపోజిజమ్స్ పెట్టలేదు, ఎవరి యొక్క ఆలోచనలు తీసుకోలేదు, బహిరంగ ప్రకటనలు సమాచార శాఖ ద్వారా బహిరంగ ప్రకటనలు ఇవ్వలేదు, జిల్లాలు కూడా విగరస్గా తిరగలేదు, డాటా సేకరించే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు వారిని ఒకరిని వేసిండ్రు, వారికి సభ్యులను వేయలేదు, వారికి సిబ్బందిని ఇవ్వలేదు. కాబట్టి ఏమీ ఇవ్వకుండా ఆగమేఘాల మీద మళ్ళీ ఆయన దగ్గర నుంచి నివేదిక తీసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం తప్పు చేసింది అనేటువంటిది మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇవాళ బీసీ సంఘాల్లో కానీ మేధావుల్లో కానీ ఉన్నటువంటి ఒక అనుమానం ఏంటంటే, మీరు నివేదికను బహిరంగపరచకుండా గోప్యంగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకోటి, మీ సర్వేనే పూర్తి కాలే కదా, మళ్ళీ సర్వే చేయిస్తున్నారు కదా, కాబట్టి దాన్ని వెనక్కి పంపండి, లేదా థర్డ్ పార్టీతో దాన్ని విచారణ జరిపించండి. వాళ్ళ అసెంబ్లీ సాక్షిగానే చెప్పారు కదా, ఇటు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పూర్తిగా సర్వే చేసినాం, కేవలం కొందరు రాజకీయ నేతలు తప్ప మిగతా వాళ్ళందరూ పూర్తిగా పాల్గొన్నారని చెప్పేసి వాళ్ళే చెప్పిళ్ళు. మళ్ళీ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రీసర్వే చేస్తా అంటారు. దీన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వంలో మొదటి నుంచి కూడా ఇది ఒక బాధ ఉన్నది. ఉప ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్తారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్తారు, బీసీ మంత్రి ఒకటి చెప్తాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటి చెప్తారు. ఆడ డెడికేటెడ్ కమిషన్ తన అధ్యయనం చేసి నివేదిక సమర్పించకపోతే ఇక ఎన్నికలు అగే ఎన్నికలు అంటారు. ఎన్నికలకు ఎప్పుడు పోదామని చూసుడే తప్ప ఈ వర్గాలకు మేలు ఎట్లా చేద్దాం అనేటువంటి ఆలోచన లేదు. వాళ్ళ మధ్య సమన్వయం లేదు. మంత్రివర్గ ఉపసంఘం వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతను వేసిన తర్వాత ఆ ఉపసంఘం ఎన్నిసార్లు కూర్చున్నదే మనకు అవగాహన లేదు. ఆ లెక్కలన్నీ చూసినా లేదా? సమగ్ర కుటుంబ ఇప్పుడు కేసీఆర్ చేయించింది, చంద్రబాబు నాయుడు చేసింది, రాజశేఖర రెడ్డి చేయించింది. ప్రభుత్వం ఇది ప్రభుత్వము. ఆ లెక్కలన్నీ ముందర పెట్టుకొని మీరు అధ్యయనం చేయాలి కదా. కేసీఆర్ను టార్గెట్ చేసి మమ్మల్ని మాకు అన్యాయం చేస్తారు. గతంలో కేసీఆర్ ఒక్క రోజులో చేసింది నివేదిక తప్పుగా చూపెట్టిందని చెప్పేసి వీళ్ళే విమర్శించిండు. రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరికి పడితే వారికి మేము ఏదైతే డీటెయిల్స్ ఎట్లా ఇవ్వగలుగుతామని విమర్శించిన వాళ్ళు మళ్ళీ అదే ఫార్ములాని ఫాలో అవుతుంది కదా. ఈ విధానాన్ని ఎలా చూస్తారు? అయితే నేనుగా రేవంత్ రెడ్డి గారి మీద ఆయన టీవీలలో ఏం మాట్లాడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం మాట్లాడి ప్రపంచం అంతా తెలిసిపోయింది కదా. అందరు సామాన్యులు కూడా ఫోన్ పట్టుకొని ఇట్లా మాట్లాడింది కదా అని చూపిస్తారు. ఇక దాని మీద నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. నేనేమంటున్నానంటే సమన్వయం లేకుండా ముందుకు పోకండి, సమాచార లోపంతో మాట్లాడకండి, ప్రజలలో గందరగోళాన్ని సృష్టించకండి, అనుమానాలు రేకెత్తించకండి. నిబద్ధత ఉన్నదంటున్నారు కదా, నిజాయితీ ఉన్నదంటున్నారు కదా, సామాజిక న్యాయం చేస్తూ అంటున్నారు కదా, రాహుల్ గాంధీ ఏది చెప్తా చేస్తూ అంటున్నారు కదా, రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు కదా. ఈ అపవాదం ఎందుకు మూట కట్టుకున్నారు? మళ్ళీ మేము రీసర్వే చేయాలని చెప్పి మేము అడిగితే ఎందుకు దిగొచ్చారు? తప్పు చేసారు కదా మీరు. తప్పు చేసిందంటారు కులగణన లెక్కలు బయటపడ్డారు. 100% తప్పు జరిగింది. తప్పులు తడక నేను అనడం కాదు, కృష్ణయ్య గారు లాంటి పెద్ద మనుషులు, బీసీ సంఘాల నాయకులు, బీసీ మేధావులు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ లాంటి పెద్దలందరూ కూడా, వాళ్ళైతే ఏ రాజకీయ పార్టీ కాదు కదా. కొంతమంది రాజకీయ పార్టీలు ఉండవచ్చు కానీ మేధావులు అయితే కాదు కదా. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్సీలు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు కొందరు నేతలు కూడా విమర్శించే ప్రయత్నం కూడా జరుగుతుంది. తప్పనిసరి వాళ్ళ దగ్గర ఎమ్మెల్సీ గారు అంటూనే ఉన్నాడు కదా, దాన్ని చింపేసి దాన్ని కాలబెట్టేసింది కదా. కాబట్టి దాన్ని ఇంకో కోణంలో చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీకు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుంది, మేము అన్ని డిబేట్స్ చేస్తాం, మాకు సామాజిక న్యాయమే మా యొక్క ధ్యేయము, లక్ష్యం అని చెప్పి మాట్లాడుకునేటటువంటి వాళ్ళు ఇంత గందరగోళ వాతావరణాన్ని సృష్టించడానికి గల కారణం ఏంటి? ఈ రాష్ట్రం అతలాకుతలం కావడానికి, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాల అన్యాయానికి గురి కావడానికి, ఈ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ వాళ్ళు కూడా ఉద్యమాలు చేయడానికి. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక సరే నిన్న వర్గీకరణ చేశారు, ఆ పని అయిపోయింది కావచ్చు. కానీ కృష్ణమాది గారు 1000 గొంతుకలు 1,00,000 డబ్బులు అనేటువంటి ఉద్యమం చేసేదాకా కూడా మీరు నిద్రపోతే ఎట్లా? ఆయన ఎప్పుడైతే ఫిబ్రవరి 7వ నాడు అదేదైతే పెట్టిండో, పెట్టగానే వెంటనే మీరు అసెంబ్లీ పెట్టారు.
అసెంబ్లీ వర్గీకరణకు పెట్టారు, అందులో భాగంగా ఓ స్టేట్మెంట్ ఇచ్చేసింది బీసీలది కూడా. దాన్ని తూతు మమ అనిపిద్దాం అనుకున్నారు. ఏదో బీసీల గురించి ప్రత్యేకంగా మాట్లాడాలని ఒక ఆలోచన అయితే లేదంటారు అసెంబ్లీ. అసలు 100% బీసీల పట్ల ప్రేమ ఉన్నదని నేను అనుకోను. ఎందుకు అట్లా అంటారు సార్? ఎందుకంటే టీపీసీసీ అధ్యక్షుడు అక్కడ పదవులు బీసీకే ఉన్నాయి. నేను నాకు మహేష్ కుమార్ గారు నాకు అత్యంత సన్నిహితుడు, ప్రభాకరన్ అయితే నాకు చిన్నప్పటి నుంచి నా దోస్తు, నేను నాకు అన్నలాంటుడు. కానీ నేను గవర్నమెంట్గా, నేను సామాన్యుడిగా బీసీల పక్షపాతిగా నేను వాళ్ళని గవర్నమెంట్గా చూసినప్పుడు కానీ వాళ్ళ యొక్క వ్యవహార సరళిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. ఎందుకంటే ఇది మంచిది కాదు. తమిళనాడును ఆదర్శంగా తీసుకోండి. బీసీ నాయకులుగా బీసీలకు ఒక బీసీ మంత్రిగా ఆయన ఉన్నాడు, ఒక పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు. నిన్న మాతో ఏమంటున్నాడు, మేము చాలా కొట్లాడినాం, అది ఒప్పించడం. మీరు ఒప్పించేది ఏంటండి? 42% ఇస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిండ్రు. కొత్తగా ఏమన్నది సాక్షిగా? అరే ఎవరు సిద్ధరామయ్య గారు సాక్షిగా, రాహుల్ గాంధీ గారు చెప్తేనే కదా మళ్ళీ మేము వాళ్ళని ఒప్పించడానికి బాగా బాధపడ్డాం, కొట్లాడినాం, గుద్దినాం. ఏం నువ్వు కొట్లాడేది ఏమన్నది అలా? ఇప్పుడు అది రూలేనే, అది చెప్పే కదా గెలిచింది నువ్వు. అంటే నిజంగా కామారెడ్డి డిక్లరేషన్ వేదికగా వాళ్ళు ఏదైతే డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత బీసీలో నిజంగా కాంగ్రెస్కి ఓటేస్తే బీసీలకు అంతో కొంత న్యాయం జరుగుతున్న వాళ్ళు ఈ కులగణాల లెక్కలు బయటపడ్డ తర్వాత ప్రస్తుతం బీసీ సమాజంలో కావచ్చు, బీసీ సంఘాల్లో ఏ చర్చ నడుస్తుంది? ఇప్పుడు చాలా చాలా వ్యతిరేకత వచ్చింది, మూట కట్టుకున్నారు. సంవత్సరంలో చాలా అపవాదుగా వచ్చింది. రాజకీయ విషయాలు నేను చర్చించదలుచుకోలే. కానీ నాకు నిన్న మంత్రి గారి దగ్గర మాట్లాడిన తర్వాత చాలా బాధ కలిగింది. మేము లోపల నేను పొన్నం ప్రభాకర్ ఒప్పించడానికి, కేశవరావు గారు ఒప్పించడానికి మాకు బాగా కష్టమైంది అన్నారు. మీరు ఒప్పించడు ఏందండి? ఆల్రెడీ ఇచ్చిన రూల్ అది డిక్లరేషన్లో చెప్పిరండి, అది మీరు ప్రకటించారు. ఆయన ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ గారు కామారెడ్డిలో డిక్లేర్ చేసిండ్రు. ఎవరిని ఒప్పించేది ఏం లేదు, అమలు చేసుడే. అది దానికి కావాల్సినటువంటి ఒక థాట్ను, దానికి కావాల్సినటువంటి ప్రణాళికలను నిబద్ధతగా నిజాయితీగా చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. దాన్ని నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇదంతా ఏంది రాద్ధాంతం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు నిజంగా కూడా నేను అన్ని వర్గాలకు నేను చేతులు జోడించి వందనాలు చేస్తున్నా. ఎందుకంటే వీళ్ళు పెట్టిన క్వశ్చనేరు ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే సర్వేనే ఆగిపోయేది. ఎవ్వరు కూడా పాపం ఏ వర్గం కూడా వ్యతిరేకించలేదు. వీళ్ళు అనవసరంగా న్యూసెన్స్ ఎవడైనా ఇస్తే మంచిగుండు దాన్ని ఆపుదామని చూసినట్టే కనిపించింది మాకు. ఒక ప్లాన్ పద్ధతితోనే జరుగుతుంది. 100% నేను నమ్మదలుచుకోలేదు. ఇక నాకు విశ్వాసం పోతున్నది. వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా నాలాంటి వాడికైతే విశ్వాసం పోతున్నది. నేను ఏమన్నానంటే ఎప్పుడు చూడు ఏదన్నా కేసు ఎత్తే కొట్టుడు పోదాం అనేటువంటి పద్ధతిలోనే వీళ్ళ వ్యవహారం. మేము చేసిన దానికి ఒక కేసు ఒక వంక ఎవ్వరు కూడా నిజంగా కూడా మీకు బీహార్లో కానీ, లేకపోతే తమిళనాడులో కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ ఎంత బాధ అంటే, అక్కడ కర్ణాటకలో కాంతారాజ గారు కుల సర్వే చేస్తున్నప్పుడు ప్రతిరోజు కేసులే. బీహార్లో నితీష్ కుమార్ గారిని ఏడిపించి చంపినరు. అక్కడ మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిరోజు సుప్రీంకోర్టుల కేసులే, మధ్యప్రదేశ్లో కేసులే. అక్కడ రిపోర్ట్లను కొట్టేయడము, ఇక్కడ ప్రొసీడింగ్స్ను ఆపించడము ఒక్కటన్నా జరిగిందండి మన రాష్ట్రంలో? మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎంత గొప్పవాళ్ళు, ఎంత మానవతామూర్తులు. నేను అన్ని వర్గాల ప్రజలకు, బీసీలు కానటువంటి లేదా బీసీలు వాళ్ళ ఎస్సీ ఎస్టీలు అంటే మా వాళ్ళు సరే అనుకుంటాం, కానీ అగ్రవర్ణాలు కూడా ఒక్కరు కూడా తప్పు చేసినారండి. వాళ్ళు ఎంత సహృదయంతో ఉన్నారండి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు. ఈ ప్రభుత్వానికి చేతగాక ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని కొట్టిపారేద్దాం, వీళ్ళని కథం పట్టిద్దామని చూసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన తప్ప ఏమైనా ఉన్నదండి? అంటే కేవలం రాజకీయాల కోసమే బీసీ వాదని వాడుతున్నారు. 100% నేనైతే అదే అనుకుంటున్నా. నన్ను వాళ్ళు ఎవరన్నా ఏమని అనుకోండి, నేను బీసీల కోసం ఏం కావడానికైనా సిద్ధంగా ఉన్నా. నేను అర్థమైందా అండి? నేను వెనకడుగు వేయదలుచుకోలేక ఇప్పటికైనా నిబద్ధతగా చేయండి. మేము ఏదో మీకు ఔదార్యం చూపుతానో, మేము దయదలుతామని మాటలు మాట్లాడకండి. మీరు మాకు ప్రకటించారు, గెలిచారు. మీరు గెలిచిన తర్వాత మా విధంగా సానుభూతి ప్రదర్శించేది ఏంది? బాధ్యతగా చేయి, చెప్పినవు చెయ్యి, హామీ ఇచ్చినవు చెయ్యి. సామాజికంగా మీరు దేశానికి రోల్ మోడల్ అంటున్నారు రాహుల్ గాంధీ గారు. ఎక్కడ రోల్ మోడల్ చెప్పండి? బీహార్లో 17 ప్రశ్నలు ఉంటాయి, నువ్వు 70 ప్రశ్నలు ఎందుకు పెడతామండి? 17 ప్రశ్నలు దాన్ని నానా యాగి చేసి 3 సార్లు సర్వే ఆపించారండి అక్కడ బీహార్లో. అసలు సర్వేను కొనసాగనే తెలుసా మీకు? ఇక్కడ ఆపినరా? 70 ప్రశ్నలు ఉన్న ఒక్కరు కూడా అడ్డుపడలే. ప్రతిరోజు నితీష్ కుమార్ గారు 7 రోజులు లేదు కావచ్చు నాకు తెలిసి, ఎక్కడ ఏమవుతుందో అని చెప్పి అడ్వకేట్లను టీం పెట్టి, మొత్తం కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి రోజు కోట్ల కొట్లాడే. సర్వే ఆరంభమైనప్పటి నుంచి 10 సార్లు కొట్టేసారు. అయినా దాన్ని సాధించి పాపం ఆయన బిల్లు చేసాడు. ఆ బిల్లు చేయడానికి కూడా ఎంతో కష్టపడ్డాడు. ఇంకా మొత్తం ఎక్కువసేపు ఆపితే ఇంత కానిదని చెప్పి తొందరపడి దాన్ని బిల్లు పెట్టిండు, చట్టం తీసుకొచ్చి రిజర్వేషన్లు అమలు తీసుకొస్తే ఆ రిజర్వేషన్లను కూడా ఇవాళ కొట్టేసారు. మేము అందుకోసం భయపడుతున్నాం. ఇక్కడ ఎవ్వరు అడ్డం పడకున్నా, ఏం చేయకున్నా నువ్వు ప్రొసీజర్ ల్యాబ్స్ చేస్తున్నావు. నువ్వు ఇవాళ అసెంబ్లీలో బిల్లు పెట్టి
నువ్వు చట్టం చేసి కేంద్రానికి పంపుతా అంటున్నావు. నువ్వు చట్టం చేసే ముందు, బిల్లు పెట్టే ముందు నేనేమంటున్నాను, డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో చాలా లోతైనటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణలతో గణాంకాలను ఒక నివేదిక రూపంలో నిర్దిష్టమైన సూచనలు చేయాలి. 50% లోపే ఇవ్వమని చెప్పని మాకు అభ్యంతరం లేదు. 42% మీరు ఇస్తారన్నారు కాబట్టి గణాంకాలను పట్టుకొని మీరు బిల్లు చేస్తారు, చట్టం చేస్తారు. కానీ విధానపరమైన లోపాలు ఉండద్దు. వెంకటేశ్వరరావు గారు డెడికేటెడ్ కమిషన్ ఒక్క విధానపరమైనటువంటి నిబద్ధతతో ముందుకు పోలేదు. కారణం ఏంటంటే ఆయనకు సిబ్బందిని ఇవ్వలేదు, ఆయనకు సహకరించలేదు, ఆయన ఏది అడిగినా ఆయన పట్టించుకోలేదు. ఎస్ ఆ 49 జీవో కూడా సమగ్రంగా లేదు, ఆయన కాల పరిమితి దానిలో లేదు. ఆయన రిపోర్ట్ ఇచ్చింది, మరి అయిపోయిందా ఉన్నదా మాకు తెలియదు. దాన్ని ఫైల్ పంపించినామండి సిఎస్ గారి దగ్గర ఉన్నదంటే మరి సిఎస్ గారు ఏం చూస్తున్నారో నాకు తెలియదు. అంటే దాంట్లో ఇంత కాలము ఉంటుందని చెప్పకపోతే ఎప్పటికుంటాడా? నేనేమంటున్నా, బీసీ కమిషన్ అంటే 3 సంవత్సరాలు ఉంటుంది, మాకు టెన్యూర్ ఉంటుంది. ఆ టెన్యూర్ ప్రకారం మేము ఉంటాం. మా రిపోర్ట్ ఇచ్చినాక కూడా మేము ఎంతకాలం అంత ఉంటాం. కానీ ఒకసారి ఒక డెడికేటెడ్ కమిషన్, ఒక కాల పరిమితికి, ఒక టైం బౌండ్ కలిగినటువంటి కమిషన్ వేసినప్పుడు దానికి 3 నెలల 6 నెలల అని చెప్పాలి. దేశం అంతా మరి అదే ప్రాక్టీస్ ఉన్నది. ఈ కొత్త ప్రాక్టీస్ తెలంగాణలో ఉన్నాయి అంతా. ఏది కూడా సరిగా ఉండదు, ఒక జీవోకు పొంతన ఉండదు. కాబట్టి నేనేమన్నానంటే ఈ 49 జీవోలో మరి నెల రోజులే అన్నారు, మీరు ఇచ్చిందేమో 4వ తారీఖు నాడు, ఈయననేమో మొన్న రిపోర్ట్ ఇచ్చిండు, అది కూడా ఏమన్నా తెలియకుండా పట్టుకొచ్చి ఇచ్చిండు. వేరే రాష్ట్రాలలో గర్వంగా ఘనంగా సిఎస్లకు ముఖ్యమంత్రులకు ఇచ్చి ఫోటోలు దిగి ఇగో ఇన్ని పేజీలు ఉన్నది, ఇన్ని రికమెండేషన్ చేసినాం, ఇంత సమర్థవంతంగా ముందు పోతున్నాం అని చెప్పి ఆ రాష్ట్రాలన్నీ కూడా చెప్పుకున్నాయి. ఎక్కడ డెడికేటెడ్ గా రిపోర్ట్ ఇచ్చింది కదా, ఇవన్నీ తెలుసా ఇచ్చినట్టు? గంత గోప్యం ఎందుకు, గంత దాసుడు ఎందుకు, గంత గుట్టు సప్పుడు కాకుండా ఉండేందుకు? ముఖ్యమంత్రి గారు ఎందుకు తీసుకోరు? సిఎస్ గారికి ఇస్తే అది ప్రచారం బయటికి ఎందుకు రాదు? కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అనుకో. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, ఇచ్చేది కాన్ఫిడెన్షియల్ కాదు కదా, ఇచ్చిండని ఫోటో దిగుడు కాన్ఫిడెన్షియల్ కాదు కదా, దాంట్లో ఇవి చెప్పినామని చెప్పడం కాన్ఫిడెన్షియల్ కాదు కదా. నివేదికలో ఉన్నటువంటివి మీరు మంత్రివర్గంలో పెట్టుకొని ఆమోదించిన తర్వాత థర్డ్ పార్టీ ఎక్స్పర్ట్ కమిటీ ద్వారా మీరు అంతా అధ్యయనం చేయించిన తర్వాత అది బిల్లు పెట్టేటప్పుడు చూద్దాము. కానీ అది ఇచ్చిండ్రా, పోయినరా, వచ్చిండ్రా లేదా అనేటువంటిది ఇచ్చినాక కూడా క్వశ్చన్ మార్కులు పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా రాస్తున్నదంటే ఇంత గోప్యత ప్రదర్శించడానికి గల కారణాలు ఏంటని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా. సమాధానం చెప్పండి. మీరు ఏంటి బీసీలు ఏం కోరుకుంటారు? మేమెంతో మాకంతా, మీరెంతో మీకంతా ఒక నినాదం తీసుకురాబోతున్నారు తెలంగాణలో? 100% వచ్చింది కదండి, మేమంతా అదే మాట్లాడుతున్నాము. అంతేకాకుండా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా ఇస్తామని అంటున్నారు. నేను దానికి కూడా అభినందన తెలియజేస్తాను. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఒక డ్రాఫ్ట్ తయారు చేసి పెద్ద ఆయన పాపం బాగా అర్థం చేయించేటట్టు చెప్పి ఇచ్చొచ్చిండు. మీరు విద్యా ఉద్యోగ రంగాలు, రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు పెడతామన్నారు, మేము స్వాగతిస్తున్నాం. కానీ విధానపరమైనటువంటి పద్ధతులు, ప్రామాణికమైనటువంటి పద్ధతులు, ప్రొసీజర్ ల్యాబ్స్ ఉండద్దు. మీరు ఎగ్జాంపుల్ చెప్పండి, ఏ విధమైన పద్ధతులు? ఇప్పుడు నేనేమంటున్నా, దీనికి ఎలా పెట్టాలంటే డెడికేటెడ్ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేసి బీసీ రిజర్వేషన్లను స్థిరీకరిస్తూ నిర్ణయిస్తూ లోకల్ బాడీస్కు వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇవ్వాలి. ఆ విధంగానే సర్వే మొత్తం అయిన తర్వాత, ఎందుకంటే మేము 42% విద్యా ఉద్యోగ రంగంలో చేస్తున్నారు కాబట్టి సర్వే మొత్తం అయిన తర్వాత దాన్ని బీసీ కమిషన్ పంపించాలి. ఇప్పుడు గోపిశెట్టి నిరంజన్ గారు ఉన్నారు కదా, ఆ బీసీ కమిషన్ పంపిస్తే విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి కోణంలో తులనాత్మక అధ్యయనం చేసి సమగ్రంగా ఆ డాటానంతా విశ్లేషించి మా రాష్ట్రంలో 42% ఎబోనే మేము రికమెండ్ చేయడానికి అవకాశం ఉన్నది, అంత బ్యాక్వర్డ్నెస్ ఉన్నది, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ, ఎంప్లాయ్మెంటల్లీ ఆల్ స్పేర్స్లో బ్యాక్వర్డ్నెస్ ఉన్నదని చెప్పి ధృవీకరిస్తూ గోపిశెట్టి నిరంజన్ గారి యొక్క బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి. మీరు అట్లా నివేదిక తీసుకోకుండా వట్టిన 2 కాగితాలు కొట్టి ఒకటి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చేసి ఇంకోటి మామూలుగా ఇప్పుడు ఏ కమిషన్లు ఇచ్చినా మళ్ళీ సర్వసమర్థంగా విధానపరమైనటువంటి లోపాలు లేకుండా ఇవ్వాలి. లోపాలను పెట్టుకొని ప్రామాణిక పద్ధతులను పాటించకుండా మీరు ఇచ్చేస్తే మీరు ఇస్తారు, మీరు బిల్లు, మీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి బిల్లు పెట్టుకుంటారు, చట్టం పాస్ చేస్తారు. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఇవన్నీ చూస్తారు కదా, ఏ ఆధారంగా ఇచ్చినవాను అంటే మా బీసీ కమిషన్, దీనిలో ఏం లేదు కదా, మీ డెడికేటెడ్ కమిషన్ దీనిలో ఏం లేదు కదా, నువ్వు ఏం లేకుండా పట్టుకునే పట్టుకొచ్చి 2 కాగితాలు కొట్టుకొచ్చి నాకు ఇచ్చి పెట్టండి, ఎట్లా పెడతాం? రాజ్యాంగ సవరణ కావాలంటే సమర్థవంతమైన గణాంకాలు ఉండాలి కదా, విశ్లేషణలు ఉండాలి కదా, అధ్యయనాలు ఉండాలి కదా, కంపారిజన్ స్టడీస్ ఉండాలి, ఇన్ డెప్త్ అనాలిసిస్ ఉండాలి. ఏ ఇన్స్టిట్యూషన్స్తో చేసినాం, ఏ ఎక్స్పర్ట్స్తో చేసినాం, ఏ సోషాలజిస్ట్లతో చేసినాం. ఇవాళ వీళ్ళు మొత్తం బిలో పావర్టీలోనే కాకుండా బిలో ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ వాళ్ళ జనాభా ప్రకారం కూడా ఏం రాలేదని ఎట్లా చెప్తావు నువ్వు? ఇవన్నీ కూడా సర్వసమర్థంగా ఉండాలి. అందుకని 16 నుండి 28 వరకు చేస్తాం, మార్చి 1st వీక్లో బిల్లు పెడతాం, చట్టం చేస్తాం, అడుగురుకుతాం అంటే ఏం చేస్తావు ఊరికి? అందుకని ఆగమేఘాల మీద చేసే ప్రయత్నాలు చేయకండి, ప్రెషర్స్ చేయకండి. మీరు ఇప్పటి కూడా డెడికేటెడ్ కమిషన్ కు సిబ్బంది ఇవ్వండి, బీసీ కమిషన్ కు విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించి ఈ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ పంపండి, పొలిటికల్ కోసం ఈయనకు పంపండి, వీళ్ళు సర్వసమర్థంగా చేయనివ్వండి, వీరు పూర్తిగా నిధులు ఇవ్వండి, సిబ్బంది ఇవ్వండి, వాళ్ళని పని చేయనివ్వండి. పని చేసిన తర్వాత మీరు బిల్లు పెడితే
మీరు చట్టం చేస్తే రేపు బీజేపీ దోషిగా నిలబడుతుంది. దోషిగా నిలబెట్టాలంటే రాజకీయ పరంగా ఆలోచించకండి. మీరు అన్నట్టు కేవలం కాంగ్రెస్ బీజేపీని బదనాం చేయడానికి రాజకీయం చేస్తుందంటారు ఈ బీసీ విషయంలో. అట్లే కనిపిస్తుంది, అదే కనిపిస్తుంది. కానీ నువ్వే ఫెయిల్ అవుతావని నేను అంటాను. మేమంతా మాకు 42% వస్తాయంటే మేము ఎందుకు వద్దండు? మనకు ఎందుకు వద్దండి చెప్పు పవన్. మరి రాష్ట్రంలో ఇప్పుడు ఊకే 69% ఇచ్చిన తమిళనాడు రోల్ మోడల్ అంటాం కదా. ఇవాళ తెలంగాణ రోల్ మోడల్ అయితే మనకెందుకు, మేమెందుకు? మన రాష్ట్రానికి గర్వకారణం కదా. కానీ విధానాలు నువ్వు సరిగా పాటించకుంటే, ప్రామాణిక పద్ధతులు పాటించకపోతే, అటు బీసీ కమిషను ఇటు డెడికేటెడ్ కమిషన్లు రెండు కూడా సర్వసమర్థంగా నిబద్ధతగా నిజాయితీగా అన్ని అధ్యయనాలు చేసి నివేదికలు ఇస్తే, సిఫార్సులు చేస్తే, నువ్వు బిల్లు పెట్టుకుంటే రేపు పొద్దున ఎక్కడైనా రేపు రోల్ మోడల్ ఉంటుంది. ఈ నివేదిక పట్టుకొని పోతారే ఎంత గొప్పగా తయారు చేసిండ్రు. ఇది ఇవ్వకపోతే మనం దోషం అవుతామని చెప్పి వాళ్ళు నామోషపడేటట్టు చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ ఒక క్వశ్చన్ చాలా మంది సామాజికవేత్తలు అడుగుతున్న క్వశ్చన్, మనము బీసీలం ఎందుకు ఈ 42% రిజర్వేషన్ అనుకోవాలి, మనము రాజ్యాధికారం వైపు ఎందుకు వెళ్ళొద్దని ఒక క్వశ్చన్. దీన్ని ఎలా అది ఉన్నది సార్. ఇప్పుడు దాని పవన్ నేనేమంటున్నా, అది రాజ్యాధికారంలోకి రావాలి. అన్ని రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులు రాజ్యాలు వెళ్తున్నారు, మన రాష్ట్రంలో ఎందుకు రావడం లేదు? నాలాంటి వాడు, నేను చాలా కాలంగా బీసీ కమిషన్ మెంబర్ అయిపోయిన నుంచి, అంతకుముందు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు రోజు మాట్లాడినా, నేను కాదంటలేదు. నేను చాలా మంది పెద్దల పేర్లు కూడా చెప్పిన. రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంత భావజాలం క్షేత్రస్థాయి వరకు తీసుకుపోవాలి, యువకులను ఆకర్షితులను చేయాలి, ఎందుకోసం మనం అధికారంలోకి రావాలని చెప్పాలనేటువంటిది నేను చెప్తూనే ఉన్నా, పెద్దలందరూ చెప్తూనే ఉన్నారు. చాలా రోజులుగా వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ సందర్భం, ఇవాళ 42% ఇస్తా అన్నారు. మొదట స్థానిక సంస్థలు అన్నారు. సరే, స్థానిక సంస్థలు ఇచ్చేది మంచి ఏమన్నాం. విద్యా ఉద్యోగ రంగాలు కావాలని చెప్పి పెద్దలందరూ రిక్వెస్ట్ చేసిన తర్వాత దాన్ని కూడా ఇస్తామని ఒప్పుకున్నారు, దాన్ని స్వాగతించినాం. కానీ ఇస్తాము అని చెప్పి ముందుకొచ్చి 2 కాగితాలల్లో టైపు కొట్టి నీ ఇష్టం వచ్చిన లెక్కలు పెడితే అది నిలబడదు. అంటే కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసం ఆగమేఘాల మీద ఒక డెడికేషన్ కమిషన్ వేసి దాన్ని తొందరగా కానిస్తూ అంటారా? డెడికేటెడ్ కమిషన్ కూడా వాళ్ళు ఎక్కడ వేసిరండి. అంతమంది బీసీ కమిషన్కి డిజిగ్నేట్ చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా చేసిర్రు. తర్వాత నేను బీసీ కమిషన్ చైర్మన్గా ఈ 8 నెలలు ఉన్నా కదా, అప్పుడు కూడా నేను చెప్పిన. ఎందుకంటే నేను మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, మిగతా కర్ణాటకలో చూసా. అక్కడ రెగ్యులర్ బీసీ కమిషన్స్ ఉండగా కూడా మళ్ళీ డెడికేటెడ్ కమిషన్స్ ఆ ప్రభుత్వాలు కాన్స్టిట్యూట్ చేసినాయి. ఎందుకు మళ్ళీ కొత్తగా చేశారని చెప్తే మహారాష్ట్రలో చాలా స్పష్టంగా చెప్పారు, బీసీ కమిషన్ కాదు చేయాల్సింది, మేము డెడికేటెడ్ అని మాట మాట్లాడాం కాబట్టి మీరు డిజిగ్నేట్ చేయకూడదు, డెడికేటెడ్ చేయాలని చెప్పి అక్కడ చెప్పారు. అందుకని మహారాష్ట్రలో ఏ విధంగా ఏది చేశారో దేశం అంతా కూడా వేయాలి. మేము ఒక రాష్ట్రానికి జడ్జిమెంట్ ఇస్తే, ఎందుకంటే ఆర్టికల్ 141 ప్రకారం ఏంటంటే ఒకసారి సుప్రీంకోర్టు ఒక రూల్ చేసింది అనుకోండి, ద లా లే డౌన్ బై ది అపెక్స్ కోర్ట్, అది మొత్తం దేశానికి వర్తిస్తుంది. కాబట్టి మహారాష్ట్రలో చేసినటువంటి ప్రయోగం దేశం అంతా వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా వెయ్యండి అని చెప్పి నేను సాధికారికంగా చెప్పడం జరిగింది. నా మాట పట్టించుకున్న పాపన పోలే. అందుకని ఏం చేసినాం, కృష్ణయ్య గారిని రిక్వెస్ట్ చేసి, అన్న ఈ పరిస్థితి ఇట్లుందని చెప్తే ఆయన వెంటనే హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు డిరెక్షన్ ఇస్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసి భూసాని వెంకటేశ్వరరావు గారిని వేసారు. భూసాని వెంకటేశ్వరరావు గారు మంచి ఉత్తముడు, బాబురావు గారి కొడుకు. కానీ గింత క్రియాశీలమైన టైంలో, గింత కీలకమైన టైంలో ఒక ఎక్స్పర్ట్ని వేయాలి కదా, ఒక అద్భుతమైనటువంటి రిటైర్డ్ జడ్జిని వేయాలి కదా, ఒక నిపుణుని వేయాలి కదా, నాలాంటి అనుభవం ఉన్నటువంటి వారిని వేయాలి కదా. అంటే నాకు పదవి రాలేదని మాట్లాడుతున్నా కాదు, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఎవడన్నా ఎక్స్పర్ట్ను, ఒక నాలెడ్జబుల్ పర్సన్ను, తన ఓన్గా రిపోర్ట్ రాయగలిగేటటువంటి శక్తిమంతుని, సమాజం మీద అవగాహన ఉన్నటువంటి మురళీ మనోహర్ గారినో, ఒక పిఎల్ విశ్వేశ్వరరావు గారినో, ఒక సింహాద్రి యాదవ్ గారిని వేయాలి కదా. మీరు భూసాని వెంకటేశ్వరరావు గారిని వేసారు. వెంకటేశ్వరరావు గారిని వేయడం మాకు అభ్యంతరం లేదు, మా బిడ్డనే. కానీ నీకు ఎంత చిత్తశుద్ధి లేదనేటువంటిది, నీవు డెడికేటెడ్ కమిషన్ వేయకముందు డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి ముందుకు వచ్చినప్పుడు నువ్వు వెంకటేశ్వరరావుని వేసినప్పుడే నీకు చిత్తశుద్ధి లేదని తెలిపింది. కాబట్టి ఆయన ఏం చేసినాడు పాపం, అధికారిగా పనిచేసినాడు. ఇప్పుడు మురళీ మనోహర్ గారిని నువ్వు టైప్ కొట్టుకొని రాకుంటే ఆయన రాడు, సింహాద్రి యాదవ్ ఓడు, నేను ఓను, జస్టిస్ ఈశ్వరయ్య ఓం, ఆగవయ బాబు మేము చేసుకుంటాను, పర్ఫెక్ట్గా చేసి పట్టుకొస్తామంటాం. వెంకటేశ్వరరావు గారు అధికారి కాబట్టి టైప్ కొట్టుకురంటే పట్టుకొచ్చిండు, ఇచ్చాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. సరే, ఇన్ కేస్ ఈ కులగణన జరిగిన తర్వాత ఏదైతే లెక్కలు బయట పెట్టాలా, ఈ లెక్కలతోనే స్థానిక సంస్థల్లోకి వెళ్తే ఎలా ఉండబోతుంది మీ రియాక్షన్? ఇప్పుడు ఇచ్చిన డెడికేటెడ్ కమిషన్ ఏదైతే మొన్న ఈ మధ్య ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో సర్వసమగ్రంగా లేదు. పెద్ద వాళ్ళు ఏం చెప్తారు గవర్నమెంట్ సైడ్ నుంచి అంటే, వాళ్ళు ఏం చెప్పినా 50% దాటద్దనే దాన్ని రికమెండ్ చేస్తారు కదా అంటారు. 50% రికమెండ్ చేయరండి సార్, మీరు ఆధారాలు చెప్పాలి కదా. ఇగో మేము ఇంటింటి సర్వే చేసినాం, దేశంలో ఎక్కడ చేయని విధంగా మా తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఒక్క నిమిషం, మా తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇన్ని లెక్కలు ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి, ఈ విధంగా జీవన స్థితిగతులు ఉన్నాయి, ఈ విధంగా రాజకీయ వెనుకబడతనం ఉన్నది. కానీ గౌరవనీయ సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం మరి నేను దాన్ని దాటమని చెప్పలేను. ప్రభుత్వం మాత్రం ఎంత మేరకైనా రిజర్వేషన్లు తీసుకుపోవడానికి, ఎన్హాన్స్ చేసుకోవడానికి అవకాశం ఉందనేటువంటి మాట చెప్పాలంటే నువ్వు సంపూర్ణమైన డాటా ఈయనకి ఇవ్వాలి కదా. ఈయనకు డాటా ఇవ్వకముందే నువ్వు రిపోర్ట్ ఇవ్వమంటే ఎట్లా?
సుప్రీంకోర్టు 50 దాటదని కొత్తగా చెప్పేది ఏంటి సూత్రం మా అందరికీ తెలియదా? సార్ మీరు పర్సనల్ ఎంత కోరుకుంటారు ఒకసారి చెప్పండి, ఎంత రిజర్వేషన్ అంటే బాగుంటుంది బీసీలకు? జనాభా ప్రకారం ఉండాలండి. మీరు ఎంత కోరుకుంటారు? జనాభా ప్రకారం ఉండాలి. ఇప్పుడు వాళ్ళు బయట పెట్టింది అయితే 46 సంథింగ్ ఏదో పెట్టిల్లు, యాక్చువల్గా అయితే 56 అంటున్నారు కదా, మీరేమంటారు? నేనేమంటున్నానండి, ఇప్పుడు ఇతర సామాజిక ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో ఏం చెప్పారు? జనాభా ప్రకారం ఇవ్వమన్నారు. అదే రాజ్యాంగంలో 243 D6లో T6లో ఏం చెప్పినారు? పంచాయతీరాజ్లో కానీ పంచాయతీలలో కానీ మున్సిపాలిటీలో రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు. రాష్ట్రాలకు రిజర్వేషన్లను మీరు ఫిక్స్ చేసుకోమన్నారు. సరే, రాష్ట్రాలకు అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత కృష్ణమూర్తి కేసులో ఏమన్నారు? 50 దాటొద్దన్నారు. అది 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం. ఒకవేళ కనుక మీ దగ్గర లెక్కలు ఉంటే 5గురితో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 50 దాటొద్దన్నది, కానీ 50 దాటడానికి మా దగ్గర అబండెంట్గా వెరీ ఇన్ఫర్మేటివ్గా తులనాత్మక అధ్యయనం చేసినటువంటి సమగ్రమైన గణాంకాలు ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి. ఈ లెక్కలను పట్టుకొని పోయి లార్జర్ పెంచినట్టు కొట్లాడరాదని? నువ్వు లార్జర్ పెంచ్ చేసుకోమని చెప్పుకోరవా? నేను 100 సార్లు చెప్పిన ఈ విషయాలను. ఇది వినేది లేదు, పట్టించుకునే లేదు. వీడు లిటిగెంట్ కాడు అనుకుంటారు నన్ను, వీడు ఏదో పుల్ల పెడతాడు అనుకుంటారు. నాకేం అవసరం అండి? నా జాతికి మేలు జరుగుతుందంటే నేను ఏది కావడానికి కానీ సిద్ధంగా ఉన్నా. కాబట్టి మేము మాట్లాడేటటువంటి మాటల్లో ఉన్నప్పుడు నిబద్ధతను సార్ ఇప్పుడు గమనించండి. కులగణన జరిగిన తర్వాత లెక్కలు బయట పెట్టినాం, ఈ కులానికి ఇంత పర్సెంటేజ్ అన్న వాళ్ళు ఎందుకు గ్రామ పంచాయతీలలో డిస్ప్లే చేయలేకపోతున్నారు? ప్రతి ఈ కులానికి ఇంతమంది ఉన్నారు మీ విలేజ్లో అని మేము అదే కోరుతున్నాం. ఇప్పుడు రీసర్వే 16 నుండి 28 ఇంకో 5-6 రోజులు పెంచాల్సి వస్తే పెంచండి, మొత్తం రీసర్వే చేయండి. రీసర్వే మీన్స్ నమోదు కానీ అంటున్నారు, నమోదు కానీ వాళ్ళని చేయండి. చేసిన తర్వాత మీరు దాన్ని సమగ్రంగా ముందు అధ్యయనం చేయించండి, సంస్థల ద్వారా అధ్యయనం చేయించండి. రా మెటీరియల్ మటుకొని ఏం చేయలేరు. నీ పేరు పవన్ కుమార్, నీ కళ్యాణ్, నీ కులం ఇది, నీకు ఇల్లున జాగున అంటే కాదు. ఈ మొత్తం సామాజిక వర్గాలను, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళని తులనాత్మక అధ్యయనం చేసి కులాల వారిగా లెక్కలను బహిర్గతపరిచి అసెంబ్లీలో పెట్టి దాని మీద చర్చ చేసి నిపుణుల యొక్క ఆలోచనలు తీసుకొని మీరు అన్నటువంటి ప్రక్రియ ముందుకు పెట్టండి. ఏది చేయకుండా ఇప్పుడు గతంలో వారు బయట పెట్టలేదని చెప్పి చాలాసార్లు మాట్లాడుతున్నారు కదా, మీరు దానికి భిన్నంగా మీరు ఏం పోతున్నారు? ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మేము ఉద్ధరించామని మాట్లాడితే ఎట్లా? కాబట్టి నేను ఒకటే అంటున్నా, ముందు మొత్తం సర్వే అయిపోయిన తర్వాత, సర్వే మొత్తం అయిన తర్వాత అసెంబ్లీలో పెట్టండి, చర్చ చేయండి, ప్రత్యేక సమావేశాలు పెట్టండి, చర్చ చేయండి. మార్చి కాకపోతే ఏప్రిల్ దాకా పోనండి, ముందు బడ్జెట్ పెట్టుకోండి. మన అసెంబ్లీలో ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే గురించి అయితే ఆ విషయం వచ్చినప్పుడు అటు ప్రతిపక్షంలో నాయకులు ఇది అఫీషియల్ లెక్కలు, మేము అఫీషియల్ వెబ్సైట్లో పెట్టినామని ప్రతిపక్ష నాయకులు అంటే, ఇటు ప్రభుత్వంలో నాయకులు ఎక్కడ కూడా అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేరని చెప్పేసి వీళ్ళు విమర్శిస్తారు. నిజంగానే ఆ గతంలో చేసిన లెక్కలు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయంటారా? అన్ని అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయి, అన్ని స్కీములు దాంతోనే పెట్టినరు. ముఖ్యమంత్రి మాట్లాడిన లెక్కలు అవే, ప్రతిపక్షాలు మాట్లాడినవే, ఎవరు మాట్లాడినా ఆ లెక్కలు అథెంటిసిటీ ఉన్నాయి. నేను పదే చెప్తే ఏమైందంటే ఈయన ఏదో కేసీఆర్కు టీఆర్ఎస్కు వంత పడుతుంది అనుకుంటారు. దాన్ని విడుదల చేయొద్దని చెప్పి హైకోర్టులో కేసులు వేసిండ్రు. ఆ కేసులు లిస్టు తీసుకుని ఆ లెక్కలు తీసుకుని మాట్లాడారు. అయితే పవన్, నేనేమంటున్నా, ఆ పంచాయతీలకు ఎవడు పోవాలి? ఆయన ఏంటంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి జీవన ప్రమాణాల మెరుగుదలకు సంక్షేమ కార్యక్రమాలు పెట్టుకోవాలి. అందుకని రాష్ట్రంలో ఎంత జనాభా ఉన్నారు, ఎట్లా బతుకుతున్నారో తెలుసుకున్నారు. దాని ప్రకారం చాలా స్కీములు పెట్టిండు. స్కీములు పెట్టలేదా చెప్పమనండి? ఈ రాష్ట్రంలో ఉన్న స్కీములు అన్ని ఇప్పుడు ఎవరు పెట్టినాయి? ఎవరు పెట్టినారు? కేసీఆర్ పెట్టినాయి కదా, అన్ని సక్సెస్ఫుల్ అయినాయి కదా. ఇప్పుడు లోపాలు కొన్ని ఉన్నాయి, సరిదిద్దండి. అవినీతి జరిగితే జైల్లో పడేయండి, ఎవడొద్దు అంటాడు చెప్పండి. ముందు నుంచి అవినీతి అన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అవుతున్నారు? ఏవి మరి? ఇప్పుడు గొర్రెలలో ఏదో అన్నారు, అది లేదు. బర్రెలలో ఏదో అన్నారు, చేపలలో అన్నారు, ఇంకేదో అన్నారు. మరి ఏవి బయటకు వస్తలు? అంటే సామాన్య ఇద్దరు ఉద్యోగాలను రిజిస్ట్రేషన్లో కూడా వారేసినారు. మనం మొత్తం బయట పెట్టాలి కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే, హైప్ కోసమో లేకపోతే విపక్షాలను బలహీనపరచడానికో, భయభ్రాంతులకు గురి చేయడానికో, అవినీతి చేసింది, గందరగోళం చేసింది అని చెప్పి రాజకీయాల కోసం రాజకీయాలు చేసుకోండి. నాకు అభ్యంతరం లేని నేను దాని జోలికి రాదలుచుకోలే. కానీ మీరు సంక్షేమ కార్యక్రమాలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయొద్దు. మామూలుకు మీరు లొల్లి పెట్టి గొర్రె లేకుండా అయిపోయింది, చేపలు ఇవ్వడం లేదు. ఒక్క రుణం ఇచ్చారని మీరు వచ్చినాక బీసీ కార్పొరేషన్కు, ఎంబీసీ కార్పొరేషన్కు, కుల కార్పొరేషన్కు మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత మందికి సాయం చేయగలని చెప్పండి. రైతులకు రుణమాఫీ చేస్తామంటే అది పక్కన పెట్టండి, అది అంత రాజకీయ మాట్లాడుకుంటారు. నేను అడుగుతున్నా, బీసీ ప్రతినిధిగా నేను అడుగుతున్నా, ఇవాళ బీసీలకు మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎంత ఇచ్చారు? ఒక్క సంవత్సర కాలంలో చూమంతరం చేస్తానని నేను అంటలేను. మీ నిబద్ధత ఏది అని నేను అంటున్నా. ఎన్ని కార్పొరేషన్ ఇచ్చారు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినాయి, ఏవి నెరవేర్చగలిగిన చెప్పండి. మీరు ఒక్కటన్నా నెరవేర్చగలిగినరా? దాని గురించి మాట్లాడితే బగబగ మండిపోతాను. తెల్లారులైతే వీడు బీసీల గురించి మాట్లాడతారు ఏందని చెప్పి నా మీద పెద్ద చర్చ. ఈ చర్చలకు నేను భయపడటం కాదు, నాకు మీతో అయ్యేది ఏం లేదు. కానీ తెగించడానికి ఏమవుతుంది?
జాతి కోసం తెగించినోనికి ఏమవుతుంది? ఏం కాదు. నేను రోడ్డు మీద ఉన్న నాకేమన్నా బీసీ ఉగ్రవాద అనొచ్చా? ఏమని అనుకోండి. ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎట్లా బతుకుతున్నా, ఇప్పుడు అట్లే ఉన్నా. 3 సార్లు మెంబర్గా అయినా, చైర్మన్ అయినా, 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసిన. నా బతుకు దేశం అంతా తెలుసు. నేను పైరవల్ చేస్తున్నాను కాదు, నేను దొంగను కాదు, లంగను కాదు, నాకు పైసలు అవసరం లేదు, ఈవెన్ పదవి అవసరం లేదు. నేను జాతి కోసం తెగించున్నాను, ఏదైనా మాట్లాడతా. నా జాతికి మేలు జరగాలనేటువంటి దానికోసం ఎంతవరకైనా నేను పోతా. అర్థమైందని మీకు? సార్, ఫైనల్గా స్థానిక సంస్థల ఎలక్షన్ పేపర్ స్టేట్మెంట్ ప్రకారం జూలైలో పెట్టే అవకాశాలు ఉన్నాయంటున్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీ నినాదం పట్టుకొని ఖచ్చితంగా ప్రజల్లోకి మీరు వెళ్తారా? 100% పోతామండి. మాకు అన్యాయం జరిగితే 100% పోతాము. ఏ విధంగా వీరు విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా అటు బీసీ కమిషన్ ద్వారా పూర్తి స్థాయిలో విద్యా ఉద్యోగ రంగాలు కానీ, ఇటు డెడికేటెడ్ కమిషన్ల స్థానిక సంస్థల విషయంలో కానీ వారికి పూర్తి సమాచారం ఇచ్చి, వారికి సిబ్బంది ఇచ్చి, వారికి నిధులు ఇచ్చి, సమగ్రంగా చేయించి, నిబద్ధతగా అసెంబ్లీలో పెట్టి చట్టం చేసి వీళ్ళు కనుక కేంద్రం దగ్గరికి పోతే మొత్తం కాంగ్రెస్తోనే ఉంటాం. కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తాం. లేకపోతే మాత్రం ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ భరతం పడతాం. బీసీల రాజ్యాధికార స్థాపన దిశగా ముందుకు పోతాం. ఇది డాక్టర్ వక్లాభరణం కృష్ణమోహన్ గారితో ఫేస్ టు ఫేస్. మేమెంతో మాకంతా ఖచ్చితంగా కావాలి, మీరెంతో మీకంతా తీసుకోవాలి. అయితే మీరు ఇచ్చిన డిక్లరేషనే కామారెడ్డి వేదికగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి మీరు ఇచ్చిన డిక్లరేషన్ అడుగుతున్నాం. మీరైతే కులగణన జరిగిన తర్వాత తప్పులు లెక్కలు బయటపెట్టి అది ఖచ్చితంగా సరే చూసుకోవాలి. రీసర్వేకు మీరు ఇచ్చిన డేట్ కాకుండా ఇంక ఎక్స్టెండ్ చేసినా బాగుంటుంది, మేము ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేస్తామంటున్నారు కృష్ణమోహన్ లాంటి వాళ్ళు. చూద్దాం ఎంతవరకు ప్రభుత్వం తీసుకెళ్తుంది దీన్ని. నిజంగానే మళ్ళీ రీసర్వే చేసి బీసీల లెక్కలు పెంచే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే ఇవే కరెక్ట్ లెక్కలను ఇక్కడనే ముద్రేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.